ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి శోభన్ బాబు చెప్తున్నాడు, మిడిల్ క్లాస్ ఇండస్ట్రీకి నేను చెప్తున్నా, కొనండి భూములు, 100 గజాల భూమి ఇస్తే కొనండి. అంటే ఒక పేదవాడు నిరుపేదగా ఎలా మారిపోతాడు తెలుసా మీకు? ఒక పేదవాడు ఇంకో పేదవాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్పవాడిని చూపించుకుంటాడు. నేను గొప్పవాడిని చూపించుకోవడం కోసం బంగారం కొని మెడలో వేసుకుంటాడు, లేకపోతే ఆయనకి అవసరం లేకపోయినా బైక్ కొంటాడు, అవసరం లేకపోయినా కారు కొంటాడు, అవసరం లేకపోయినా ఐఫోన్లు కొంటాడు, ఇవన్నీ ఈఎంఐలో కొడతారు, అప్పులు చేసి కొంటారు. ఈ ప్రాజెక్ట్ పేరు లక్ష ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ కి ఎందుకు లక్ష ప్రాజెక్ట్ అని పెట్టామో, ఏదో శాంతినగర్ అను సుందరనగర్ అను వేరే వేరే పేర్లు పెడతారు. పెట్టకుండా ఎందుకు లక్ష ప్రాజెక్ట్ అని పెట్టాము అంటే, మాకు విజయవాడ మైలవరం దగ్గర రూపాయి పావుల పొలం అని ఒకటి ఉంది. తెలుసా ఎవరికన్నా మైలవరం దగ్గర వాళ్ళు ఎవరున్నారు? రూపాయి పావుల పొలం, కానీ ఆ పొలం ఈ రోజు కొన్ని కోట్లు. ఒక 30 ఏళ్ల క్రితం ఆ పొలాన్ని పాలు పోస్తారు ఇంటి వాళ్ళు, ఆ పాల డబ్బుల కింద పొలం రాసి ఇచ్చేశారు రూపాయి పావులాకి. అలా రూపాయి పావులని దాని పేరు పడిపోయింది. ఈ ప్రాజెక్ట్ కి మేము లక్ష ప్రాజెక్ట్ ఎందుకు పెట్టామనంటే, త్వరలో ఈ ఏరియా కనుక రేట్లు పెరిగి ఒక 10 లక్షలైనా 20 లక్షలైనా ఒక 30 ఏళ్ల తర్వాత 1 కోటి రూపాయలైనా సరే, ఈ ప్రాజెక్ట్ లో లక్షకే కొన్నారు వీళ్ళు. లక్ష కొన్న ప్లాట్ ఈ రోజు ఇంత రేటు పెరిగింది అనేది గుర్తుండే విధంగా ఈ ప్రాజెక్ట్ లక్ష ప్రాజెక్ట్ అని పెట్టామండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 40 ఎకరాలండి. టోటల్ మన ముందున్న తార్ రోడ్డు 60 అడుగుల తార్ రోడ్డు. మీ వెనక ఎక్కడైతే వాటర్ ట్యాంక్ కనిపిస్తుందో అది అగ్రహారం ఊరు వెనక కనిపిస్తుంది. ఒకసారి తర్వాత లేచారు చూడండి, మళ్ళీ మెల్లప్పుడు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కురిచేడు మండలం కేవలం 2 కిలోమీటర్ల దూరం అండి. కురిచేడు మండలం 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్లు, బస్ స్టాండ్ 3 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 14 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ ఉందని తెలుసా ఎవరికైనా? ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందని ఎవరికైనా తెలుసా? అందరికీ తెలుసా? చూడలేదా? యూట్యూబ్ లో నా వీడియోస్ ఉంటాయి, ఆ ఎయిర్పోర్ట్ కూడా అందులో కనిపిస్తుంది. అందులో చూసారా? ఆ ఎయిర్పోర్ట్ ఏంటంటే బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ అండి. బ్రిటిష్ కాలంలో ఆ యుద్ధ విమానాలకి ఆయిల్ నింపుకోవడం కోసం వాళ్ళు తయారు చేసిన ఎయిర్పోర్ట్ అది. ఇప్పుడు ప్రజెంట్ కేంద్రం ఆధీనంలో ఉంది. ఆ ల్యాండ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. రీసెంట్ గా ఆ ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేయాలి, కార్గోస్ కింద డెవలప్ చేయాలి. అంటే కార్గో విమానాలు, ఏదైతే సరుకులు రవాణా చేసే విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుకూలంగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి కొంత ల్యాండ్, అంటే సరిపోదని ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. కొంత ల్యాండ్ కూడా తీసుకుని డెవలప్ చేస్తున్నారు. ఏ ఏరియా అయినా ఏ ప్రాంతం అయినా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే మేజర్ గా కావాల్సింది ట్రాన్స్పోర్ట్. అవునా కదా సార్? మేజర్ గా ట్రాన్స్పోర్టే కావాలి. ట్రాన్స్పోర్టే మేజర్ ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ లోకి వచ్చేపాటికి 4 మార్గాలు ఉన్నాయండి. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు. ఈ 4 కాకుండా ఏమైనా ఉన్నాయా? ఈ 4 కాకుండా ఇంకేమైనా ఉందా ట్రాన్స్పోర్ట్? లేదుగా. ఫస్ట్ రోడ్డు మార్గాలకు వచ్చేపాటికి NH-16 మనకు అందుబాటులో ఉంది. శ్రీశైలం హైవే అందుబాటులో ఉంది. 2 హైవేలు అందుబాటులో ఉన్నాయి. ఏ 2 హైవేలు కూడా ఎటు చూసినా సరే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రెండోది రైలు మార్గాలకు వచ్చేపాటికి ఇన్ బిట్వీన్ ఏదైతే దర్శి వినుకొండ మధ్యలో 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. దర్శి మేజర్ నియోజకవర్గం, వినుకొండ మేజర్ నియోజకవర్గం. మన సైట్ ఎగ్జాక్ట్ గా అటు ఇటు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు నుంచి దర్శి 20 కిలోమీటర్లు, ఇటు నుంచి వినుకొండ 20 కిలోమీటర్లు. 2 మేజర్ నియోజకవర్గాలకు దగ్గరలో ఉంది. ఇక రైల్వే స్టేషన్ కి వచ్చేపాటికి వినుకొండ రైల్వే స్టేషన్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. కురిచేడులో రైల్వే స్టేషన్ ఉంది, దొనకొండలో రైల్వే స్టేషన్ ఉంది, దర్శిలో కూడా రైల్వే స్టేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 80% అయిపోయింది. ఏదైతే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏదైతే ఉందో, చెన్నై సెంట్రల్ రైల్వే లైన్, హైదరాబాద్ టు తిరుపతి వెళ్లే రైల్వే లైన్ ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నాయో, అవి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ట్రైన్స్ ఆగిపోతున్నాయని వాటికి ఆల్టర్నేట్ గా తీసుకొచ్చిందే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ పిడుగురాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుందండి. పిడుగురాళ్ళలో ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది. ఈ కొత్త లైన్ కోసం కొత్త స్టేషన్ కూడా కట్టారు, దాన్ని న్యూ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అంటారు. న్యూ పిడుగురాళ్ళ, శ్యామలాపురము, దర్శి, కనిగిరి, పామూరు మీదుగా శ్రీకాళహస్తి వెళ్తుంది లైన్ అది. సో ఈ లైన్ వస్తే గనక ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ వాయు మార్గాలు చెప్పాను కదా, ఏదైతే దొనకొండ ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇక జల మార్గం వచ్చేపాటికి మనకి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో రామాయపట్నం పోర్ట్ ఉంది. రామాయపట్నం పోర్ట్ కూడా దాదాపుగా 70-80% కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్డు మార్గాల వల్ల మనకేంటి ఉపయోగం అని అంటే, ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా దొనకొండ ఏరియాలో దాదాపుగా కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.
గవర్నమెంట్ ల్యాండ్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అమరావతిని రాజధాని అనౌన్స్ చేయకముందు రాజధాని పేరేదండి? దొనకొండ. ఎందుకు మరి దొనకొండని అప్పట్లో అమరావతిగా రాజధానిగా డెవలప్ చేయాలనుకున్నారు? గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ల్యాండ్ కొనాల్సిన అవసరం ఉండదు, ఆర్థిక భారం పడదు కాబట్టి దొనకొండని రాజధాని కింద అనౌన్స్ చేశారు. మరి దొనకొండని రాజధాని అనౌన్స్ చేసి రాజధాని చేయకుండా అమరావతిని చేయడానికి కారణం ఏంటి? ప్రకాశం జిల్లాలో వాటర్ సమస్య ఉంది, నీటి ప్రాబ్లం ఉంది, ఇక్కడ నీరు ఉండదు. అంటే ప్రకాశం జిల్లాలు, రాయలసీమ జిల్లాలు వెనుకబడిపోయి ఉండటానికి కారణం వలసలు పెరిగిపోయి ఇతరితర హైదరాబాద్ లాంటి సిటీలకు వెళ్ళిపోయి జనాలు అక్కడ ఉండటానికి కారణం వాటర్ ప్రాబ్లం ఉండటం వల్లే, ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉండటం వల్లే. మరి ప్రభుత్వాలు ఏం ఆలోచించినాయి అంటే ఈ ప్రకాశం జిల్లాని, రాయలసీమ జిల్లాని ఎలా డెవలప్ చేయాలి, ఈ ప్రాంతాలకు వాటర్ ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో పోలవరం తర్వాత అతి భారీ ప్రాజెక్టు తీసుకొచ్చారంటే అది వెలుగొండ ప్రాజెక్ట్. పోలవరం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అతి భారీ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఫండ్స్ ఇచ్చి కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇచ్చినప్పుడు స్పీడ్ గా వర్క్ జరిగింది, తక్కువ ఫండ్స్ ఇచ్చినప్పుడు స్లోగా జరిగింది. రీసెంట్ గా మన మార్కాపురంలో పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్రం నుంచి జేజేఎం మిషన్ అని చెప్పి, జలజీవన్ మిషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 2014 వరకు ఆ స్కీమ్ నడిపించి ప్రతి స్టేట్ కి కూడా, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి కూడా వాటర్ సప్లై రావాలి, ప్రతి గ్రామానికి నీరు అందాలని చెప్పి ఆ స్కీమ్ తీసుకొచ్చారు. 2014లోనే ఆ స్కీమ్ అయిపోయింది. ఆ స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకున్న సత్సంబంధం బట్టే వెళ్లి అడగటము, ఆ స్కీమ్ మాకు ఇమ్మని అడగటము, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడము, దాదాపుగా 12,900 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి శాంక్షన్ చేశారండి. ఈ శాంక్షన్ చేసిన అమౌంట్ తో ఆయన గట్టిగా అంటే 18 నుంచి 20 నెలల్లో వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము, పూర్తి చేసి ప్రకాశం జిల్లాలకి వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా చేస్తామని చెప్పి రీసెంట్ గా ఒక 15-20 రోజుల క్రితం మార్కాపురంలో మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. సో వెలుగొండ ప్రాజెక్ట్ గనక పూర్తయితే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చే గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో ప్రకాశం జిల్లానంతా సస్యశ్యామలం చేస్తే కంపెనీలకి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు ఆల్రెడీ బస్సు వచ్చేటప్పుడు నా వీడియోస్ లో కూడా చూపించాను. ఎంఎస్ఎంఈ పార్క్స్ అండ్ డెవలప్ చేస్తున్నారు ప్రతి ఏరియాలో. ఎంఎస్ఎంఈ ఏంటంటే మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్, చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి ల్యాండ్స్ ఇచ్చి ప్రోత్సహించి ఈ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసి వలసలను తగ్గించి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ స్కీమ్ పెట్టి ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తే ఏదైతే కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఇండస్ట్రీస్ కి గనక కంపెనీ ఫ్రీగా ఇస్తే, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే, ఆ కంపెనీస్ అన్ని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఈ ప్రాంతంలో రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయా తగ్గుతాయా సార్? మన ₹1,00,000 కొన్న ప్లాటు ఒక 10 ఏళ్లు వెయిట్ చేయగలిగితే 10 లక్షలు అవుతుంది. అదే 20 ఏళ్లు వెయిట్ చేయగలిగితే ₹1,00,00,000 అవుతుంది. అవుతుందా? నేను చెప్పేది అవుతుందా అవదా? అవదన్నోళ్ళు ఒక్కళ్ళు చేయొద్దండి సార్. ఒక 20 సంవత్సరాల క్రితం అంటే 20 సంవత్సరాల తర్వాత చెప్తున్నా, మన అందరం దాన్ని ఏమంటే ట్రాన్స్ లో అంటారు కదా, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం సరదాగా. అందరూ వెనక్కి వెళ్ళండి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 20 సంవత్సరాల క్రితం మీరున్న ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి 20 సంవత్సరాల క్రితం? మీ నాన్నగారులో, మీ తాతగారి టైంలో ఎంత ఉన్నాయి 20 ఏళ్ల క్రితం? 20 ఏళ్ల క్రితం మీకు తెలిసిన రేటు ఈ రోజు ఎంత ఉందో చూడండి. అది 100% పెరిగిందో లేదో మీరే చెప్తారు. 100 టైమ్స్ పెరుగుతుంది, పెరగడానికి అవకాశం ఉంది. భూమి మీద పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ భూమి మీద పెట్టుబడి పెట్టి మనం కష్టపడి సంపాదించిన మన రూపాయి మన కోసం పనిచేసి 10 రూపాయలు సంపాదించాలంటే వన్ అండ్ ఓన్లీ పెట్టుబడి ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజు లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. ఉద్యోగాలు చేసి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగికి నెలకి ₹1,00,000 జీతం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే రిటైర్డ్ అయ్యేలోపు ₹1,00,00,000 సేవ్ చేయలేడు. చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్? అదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఒక ₹1,00,000 సంపాదించి ఒక ల్యాండ్ కొనేసాను. ఒక 30 ఏళ్ల తర్వాత నేను ₹1,00,00,000 దాయగలనా దాయలేనా? దాయలేనా? 30 ఏళ్ళు సార్, సరిపోతుంది. 100% పెరుగుతుంది. సో అందుకనే మేము ప్రతి ఒక్కరికి, సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరికీ రియల్ ఎస్టేట్ ని అందుబాటులోకి తీసుకురావాలి.
ప్రతి ఒక్కరికి కనీసం ఒక 100 గజాల భూమన్నా ఉండాలి అనే ఉద్దేశంతోనే క్యాపిటల్ హోమ్స్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ 2 సంస్థలు కలిపి ఈ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మేము ఒక ప్రాజెక్ట్ చేశాము, పొద్దున మాతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళంతా చూశారు. ఆ ప్రాజెక్ట్ లో కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ తో పాటు అడిషనల్ గా మొక్కలు కూడా వస్తాయి, ఆ మొక్కల మీద కూడా ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకోవాలన్నా, ల్యాండ్ రేట్ పెరిగిన తర్వాత అమ్ముకోవాలన్నా అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇది 60 అడుగులు తార్ రోడ్ ఫేసింగ్ లో ఉంది, ఊరికి దగ్గర ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే మొత్తం 40 ఎకరాలండి. మీకు ఇచ్చిన లేఅవుట్ లో ఒక దగ్గర ఎల్లో కలర్ మార్కింగ్ లో ఉందో చూడండి, స్టార్టింగ్ లో ఎల్లో కలర్ మార్కింగ్ లో ఉన్నాయి కొన్ని. ఈ ఎల్లో కలర్ మార్కింగ్ లో ఉన్నాయని కూడా 60 అడుగులు తార్ రోడ్ ఫేసింగ్ ఉందని చెప్పేసి మనం ల్యాండ్ రేట్ కొంచెం ఎక్కువ పెట్టి కొనడం వల్ల దాన్ని 100 గజాలు 1,25,000 చేశాం. అంటే గజం 1,250 రూపాయలు పడుతుంది. దాని వెనక నుంచి అప్ టు ఎండింగ్ వరకు కూడా 100 గజాలు 1,00,000 రూపాయలకే పెట్టామండి. అంటే గజం 1000 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ సైట్ మొత్తానికి కూడా 30 అడుగులు రోడ్లు ఇచ్చి డెవలప్ చేస్తున్నాం. మీకు జనరల్ గా ఏంటంటే ఏదైనా ఫామ్ ల్యాండ్స్ లో కానీ ఏదైనా పల్లెటూరు నాన్ లేఅవుట్ లో చేసినప్పుడు 18 అడుగులు 20 అడుగులు ఇస్తారు. కానీ మేము 30 అడుగుల రోడ్లు ఎందుకు ఇస్తున్నాం అంటే మాకు విజయవాడ సిఆర్డీఏని దృష్టిలో పెట్టుకుని ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగా 30 అడుగుల రోడ్లు తగ్గకుండా ప్రతిది కూడా 30 అడుగుల రోడ్లు ఇచ్చాం. నాలా కన్వర్షన్ కంటే అంటే ల్యాండ్ కన్వర్షన్ కంటే అగ్రికల్చర్ ల్యాండ్ ని రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి మీకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ప్లాట్ కింద రిజిస్ట్రేషన్ అవుతుంది, ఫామ్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ అవ్వదు. మా ప్రతి ప్రాజెక్ట్ అలాగే అవుతుంది, ప్లాట్ కింద రిజిస్ట్రేషన్ అవుతుంది. దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్లు ఏంటి అని అంటే 30 అడుగుల రోడ్డు గ్రావెల్ రోడ్లు వేస్తామంటే తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఏమి వేయం. గ్రావెల్ రోడ్లు వేస్తాము, చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ ఇస్తాం. టోటల్ 40 ఎకరాల చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ ఇస్తాము. ఎంట్రన్స్ గేట్ కడతాము, ఆర్చ్ పెడతాము. అదే విధంగా సెక్యూరిటీ పర్పస్ వాచ్మెన్ ఫ్యామిలీ ఉండడానికి పర్మనెంట్ హౌస్ కడతాము. కస్టమర్లు ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి కానీ, మా స్టాఫ్ ఉండటానికి కానీ, వర్కర్స్ ఉండడానికి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ కడతాము. ఈ సైట్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రతి కస్టమర్ కి కూడా మేము సైట్ లో సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరా లింక్స్ అన్ని ప్రతి కస్టమర్ కి ఇస్తాం. ఇక్కడ సైట్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే కనుక మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ కున్న ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రాజెక్ట్ లో కొనుక్కున్న కస్టమర్ అయినా సరే ప్రతి కస్టమర్ ని ఒక వాట్సాప్ గ్రూప్ లో పెట్టి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎటువంటి అంటే సరౌండింగ్స్ ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. సో అలా ఇచ్చేదానికి ఎందుకు పెట్టాము అని అంటే దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీస్ చేసాం, ఎన్నో ప్రాజెక్ట్ చేసాం. మొదటి నుంచి మా సబ్జెక్ట్ ఇదే. ఎందుకు అలా చేసామనంటే ఈ రోజు ఇక్కడ 1,00,000 రూపాయలు ప్లాట్ కొనుక్కున్నాం, డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాం. రేపు పొద్దున అనుకోకుండా ఆపద వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, 1,00,000 రూపాయలు అవసరం. ఈ ప్లాట్ అమ్మితే 1,00,000 రూపాయలు వస్తాయి కదా. మరి ఎవరికి అమ్మాలి? తెలియదు కదా, ఎవరికి అమ్మాలో తెలియదు కదా. మార్కెటింగ్ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అమ్ముతాం, ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకు రిఫర్ చేస్తే. మరి మాకేం మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో వీడియో చూసి ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ మా దగ్గర కొంటున్నారు. మరి మీరు ఎవరిని అడుగుతారు? ఏమీ లేదు, జస్ట్ ఆ గ్రూప్ లో నా ప్లాట్ నెంబర్ 10 నేను అమ్మాలనుకుంటున్నాను, నేను ఆగస్టు నెలలో 1,00,000 రూపాయలు కొన్నాను, నెక్స్ట్ ఇయర్ ఈ 1 ఇయర్ అయింది, నేను అమ్మాలనుకుంటున్నాను, నేను ఈ రేటుకి అయితే అమ్ముతానని పెట్టి గ్రూప్ లో మెసేజ్ పెట్టారు అనుకోండి. ఇటు పక్కన 8వ నెంబర్ ఆయన రెడీ అవుతాడు, లేదా 9వ నెంబర్ రెడీ అవుతాడు, అది 11వ నెంబర్ ఆయన రెడీ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. లేదు ఈ ఇందులో కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేక ఆగిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకైనా అమ్మొచ్చు. లేదు మా ఆఫీస్కి వస్తే నేనైనా తీసుకుంటాను. సో పర్మనెంట్ ఆఫీస్ విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో పలగాని ప్రభాకర్ గారి స్టాచ్యూ పక్కన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఆఫీస్ ఉంటుంది. అట్లీస్ట్ మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తా. ఇంకోటి ఏంటంటే బైబ్యాక్ ఛాలెంజ్ అనేది ఒకటి ఉంటుంది, మీరు ఆ బ్రోచర్ వెనక చూడొచ్చు. బైబ్యాక్ ఛాలెంజ్ ఏంటి అంటే 1,00,000 రూపాయలు తీసుకెళ్లి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత అవుతుంది? డబుల్ అవ్వాలంటే ఎంత టైం పట్టుద్ది సార్? 10 ఇయర్స్ పైన. ఈ రోజున్న బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ, 10 ఇయర్స్ పడుతుంది. మీరు మా దగ్గర ప్లాట్ కొనుక్కుంటే అదే 1,00,000 రూపాయలకి ఇమీడియట్ గా మీ పేరు మీద 100 గజాల భూమి రిజిస్ట్రేషన్ చేస్తాము. 5 ఏళ్ల తర్వాత రఘు గారు మీ దగ్గర ప్లాట్ కొన్నాను, రేటు పెరగలేదని కనుక నా దగ్గర తీసుకొస్తే 10 సంవత్సరాల తర్వాత బ్యాంకు డబ్బులు ఇస్తే నేను 5 సంవత్సరాల తర్వాత ఇస్తాను. 5 సంవత్సరాల తర్వాత డబ్బులు ఇస్తా మీరు కొన్న 1,00,000 రూపాయల ప్లాట్కి. సో అంటే మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అలాగే ఉంటుందండి. రిస్క్ చెయ్యం. ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఇక్కడ ప్లాట్ కొనకుండా ఏం కొంటారు చెప్పండి? 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, ప్లాట్ కొనుక్కుంటే ఏం కొంటారు? బైక్ కొంటారు, గోల్డ్ కొంటారు, ఇంకా లేదంటే నాలంటి వాడు ఐఫోన్ కొంటాడు. ఐఫోన్ కొనరా? బోర్ కొట్టేసి ఉంటుంది ఐఫోన్. ఏం కొంటారమ్మా? గోల్డే. మనకు గోల్డ్ ఉంటే చాలు. ఈ గోల్డ్ ఎందుకు కొంటారు చెప్పనా? మిడిల్ క్లాస్ మైండ్ సెట్. నేను అంటే
నేను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా చెప్తున్నా, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తా. గోల్డ్ ఎందుకు కొంటామనంటే గబుక్కున ఆపద వస్తే తాగడ పెట్టవచ్చు ఎమర్జెన్సీగా. అంటే ఒక పేదవాడు నిరుపేదగా ఎలా మారిపోతాడు తెలుసా మీకు? ఒక పేదవాడు నిరుపేదగా ఎలా మారిపోతాడు చెప్పగలరు ఎవరన్నా? ఇప్పుడు నేను చెప్పాక మీలో చాలా మంది నేను కూడా అలాగే కదా అనుకుంటారు. ఒక పేదవాడు నిరుపేదలా ఎలా మారిపోతాడంటే, ఒక పేదవాడు ఇంకో పేదవాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్పవాడిని చూపించుకుంటాడు. నేను గొప్పవాడిని చూపించుకోవడం కోసం బంగారం కొని మెడలో వేసుకుంటాడు, లేకపోతే ఆయనకి అవసరం లేకపోయినా బైక్ కొంటాడు, అవసరం లేకపోయినా కారు కొంటాడు, అవసరం లేకపోయినా ఐఫోన్లు కొంటాడు. ఇవన్నీ ఈఎంఐలో కొడతారు, అప్పులు చేసి కొంటారు. తీరా ఈ అప్పులు తీర్చలేక నిరుపేదలు అయిపోతారు. ఎలా నిరుపేదలు అయిపోతారు? రోడ్డు మీదకి రాలేరు, ఇంట్లో ఉండలేరు, పక్కనోడు చూపించలేరు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి వద్దాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరంటే భయస్థులు. భయం. ఈ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే సేఫ్, గోల్డ్ కొంటే సేఫ్, ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు. అంతేగా? మనందరం మిడిల్ క్లాస్ మైండ్ ఇంతేనా? అందరూ మన మైండ్ సెట్ ఇదేగా. మనం రిస్క్ చెయ్యం. ఎందుకు రిస్క్ చేయమంటే, నాలాంటోడో లేకపోతే మా స్టాఫ్ ఎవరో వచ్చి అమ్మ 100 గజాలు భూమి ఇస్తున్నాము, ప్రకాశం జిల్లా కురిచేడు దగ్గర ఇస్తున్నాము, లేకపోతే తానం చెత్తుల దగ్గర ఇస్తున్నాము, కొనుక్కోండి అంటే అంత దూరం ఎవడొస్తాడు? అంత దూరం ఎవరొస్తారు? మేమన్నా చూస్తాము అక్కడ? మేమన్నా కాపలా కాస్తాము అక్కడ? రిస్క్ చెయ్యం. మరి సినిమా యాక్టర్లు అందరూ ఎక్కడ పెట్టుబడి పెట్టి కోటీసులు అయ్యారు? చిరంజీవి గారి వీడియోలు చూస్తారా? మోహన్ బాబు గారి వీడియోలు చూస్తారా? బాబు మోహన్ గారి వీడియోలు చూస్తారా? వీళ్ళందరూ చూస్తాంగా. వాళ్ళందరూ సినిమా యాక్టర్లు చేసి, శోభన్ బాబు గారి గురించి ఒక వీడియో చూసాను నేను, అంటే చాలా రోజులు చూస్తా. ఆయన సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చెప్పేవాడంట, డబ్బులు ఉన్నాయా ల్యాండ్ కొను, డబ్బులు ఉన్నాయా ల్యాండ్ కొను అని. జయసుధా గారికి అయితే కనబడినప్పుడల్లా చెప్పేవాడంట. సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు గారే బాగా రిచెస్ట్ పర్సన్. ఎందుకంటే బాగా దూరాలు వెళ్ళిపోయాడు, కొండల్లో తుప్పలో ఎందుకు పనికి ల్యాండ్స్ కొనేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్తారు చాలా వీడియోలు చూసారా, ఆయన కొన్ని 100 సినిమాలు చేసి కోట్లు సంపాదించిన దానికన్నా ఆయన ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన రిటర్న్స్ ఎక్కువ అంట. మీ ఇళ్ల పక్కన ఎవరైనా లక్షాధికారులను గుర్తెచ్చుకోండి. ఒకరిని ఇళ్ల పక్కన ఎవరినన్నా, ఇళ్ల దగ్గరలో అంటే మన ఇంటి పక్కన, మన చుట్టాల పక్కన ఎవరో ప్రతి ఒక్కళ్ళు ఒకరు గుర్తెచ్చుకోవాలి. గుర్తెచ్చుకొని తెచ్చుకున్నారా? 20 ఏళ్ల క్రితం వాళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు. 20 ఏళ్ల క్రితం వాళ్ళు ల్యాండ్ కొన్నారు, ఈ రోజు లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు. 20 ఏళ్ల క్రితం మనం ల్యాండ్ కొనలా, అది ఒక రీల్ కూడా వస్తుంది, ఒక సైకిల్ కొనిచ్చాడని ఒక రీల్ వస్తుంది, భలే కామెడీగా ఉంటుంది ఆ సైకిల్. అంటే వాళ్ళ తాతగారు వాడికి ఒక సైకిల్ కొనిచ్చాడంట, ఎంత 150కో 125కో. ఇంకోటి వచ్చేసేసి ఒక 150 రూపాయలకో 200కో ల్యాండ్ కొన్నాడు. 20 ఏళ్ళకి 25 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ ల్యాండ్ ఏం కోట్లు అయింది, ఆ సైకిల్ ఏం పాత అయింది. కొడుకు మనవుడు తాత తొక్కి 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 ఇనప సామాన్లకు పనికొస్తుంది. మనం చేసేది కూడా అదేనండి, ఇనప సామాన్లకు పెట్టుబడి పెడతాము, బైకులకి కార్లకు కొంటాం. సో అలాగే ఏంటంటే, ప్లాట్ కొనేటప్పుడు ఎవరిని సలహా అడగండి. ఎవరిని అడగాలి సలహా అంటే? ఒక ఎక్స్పర్ట్ని అడగండి. రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన ఒక పెద్ద ఆయన్ని అడగండి, లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లక్షాధికారులు కొట్టేసిన వాళ్ళని అడగండి, లేదంటే కనుక అనుభవం ఉన్న మమ్మల్ని అడగండి. ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఈ ల్యాండ్ కొనొచ్చా లేదా? ఈ రోజు నా దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలకి ల్యాండ్ కొంటే ఎంత రేటు పెరుగుద్ది? నా పిల్లల భవిష్యత్తుకి, ఈ రోజు నా పిల్లోడికి 5 ఏళ్ళు, 15 ఏళ్ళ తర్వాత వాడు ఏ ఇంజనీరింగ్ ఏ ఫారెన్ పంపించాలి అంటే నాకు కనీసం 50 లక్షల కోటి రూపాయలు కావాలి. నా దగ్గర ఈ రోజు ఉన్న 10 లక్షలతో మా కొడుకు 1 కోటి రూపాయలు రావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అడగండి, సలహా తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. చాలా మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. నేను చాలా మంది నా ఫ్రెండ్స్ నే చూస్తా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాడి జీతం 50,000, 1,00,000 రూపాయలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏదో చేస్తాడు, పిల్లల్ని కార్పొరేట్ కంపెనీ స్కూల్లో చదివిస్తాడు, జీతం సగం అట్టేపోద్ది. అవునా కదా? చివరాఖరికి ఏంటి అని అంటే, నా ఫ్రెండ్స్ ని చెప్తున్నా నేను, కార్పొరేట్ స్కూల్లో చదివించి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి ఫారెన్ పంపించాలన్నా, ఎంఎస్సీ పంపించాలన్నా డబ్బు లేక, మళ్ళీ అదే పిల్లల్ని, కార్పొరేట్ స్కూల్లో చదివించిన పిల్లల్ని, అదే పిల్లల్ని తీసుకొచ్చి 15,000-20,000కి స్విగ్గీ జొమాటోలు బాయిల కింద పంపిస్తున్నారు. 15,000-20,000కి ఉద్యోగస్తులకు పంపిస్తున్నారు, ఉద్యోగాలకు పంపిస్తున్నారు. మనం బాధపడలేదా? మా నాన్నగారు ల్యాండ్ కొని ఉంటే బాగుండే, నేను కూడా లక్షాధికారిని కోటీశ్వరుని అయ్యి. ఇప్పుడు మనం కొనకపోతే మన పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. అవునా కదా? ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అనవసరమైన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇంకోటి ఏంటి అని అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికి ఒక ట్రాప్ లో పడతారండి. ఈ ట్రాప్ లో తీసుకొచ్చేది లేడీసే, దయచేసి ఏమనుకోవద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళని ట్రాప్ లో తీసుకొచ్చేది లేడీసే, మా తల్లులే, నా ఆడపడుచులే. ఏంటి అని అంటే, పెళ్ళైన ఫస్ట్ ఒక 4-5 ఏళ్ళకి ఏదైనా డబ్బులు ఫస్ట్ సొంత ఇల్లు కొని అంటారు, సొంత ఇల్లు కావాలంటారు. అవునా కదా? ఎంతమంది అడిగారు సొంత ఇల్లు కావాలని?
సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నవాడికి నేను ఒక స్టోరీ చెప్తా. నేనే ఉన్నా అంటే ఎవరైనా చెప్తే బాధపడతా, నాదే తీసుకోండి, నాదే ఎగ్జాంపుల్. నేను విజయవాడలో నేను ఉండే ఇల్లు ₹1,00,00,000 వాల్యూ అమ్మా, ₹1,00,00,000 విలువ దాన్ని. నేను అద్దెకుంటా, నేను ఉండేది అద్దెకి, నేను రెంట్ కట్టేది 20,000. మా వాటర్ చూస్తే ఫీల్ అవుతాడు, ఆయనకు కూడా తెలియదు ఆ లాజిక్. ₹1,00,00,000కి 20,000 అంటే ఎంత ఇంట్రెస్ట్ రేటు? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 20 పైసలు. 20 పైసలు. ఈరోజు రూపాయి వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? రూపాయి వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నేనేం చేశానంటే, మా ఆవిడ బలవంతం చేయబట్టి నా దగ్గర ఒక 10-20 లక్షల డబ్బులు ఉన్నాయి. ఆ 10-20 లక్షల డబ్బులు తీసుకెళ్లి డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన 80 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొన్నా. నా జీవితం నాశనం. ఎందుకంటే 25-30 సంవత్సరాలు ఈఎంఐ కట్టాలి. నాకు పని చేసి నా బాస్ తిడతాడు, ఆడు నాకు పడదు, నేను మానలేను. ఎందుకంటే 1వ తారీఖు అవుతుంది, అవునా కదా? ఇక 20-25 సంవత్సరాలు నానా బాధలు పడి ఈఎంఐలు మొత్తం కట్టా. అమ్మాయి అప్పు తీరిపోయిందని వెనక్కి తిరిగి చూసుకునే పడికి నా జీవితమే నాశనం అయిపోయి ఉంటుంది, ఏముండదు, అవునా కదా? దయచేసి సొంత ఇల్లు కొనమని ఎవరిని ప్రెజర్ చేయొద్దు. ఎందుకంటే భార్య కావడిందనో లేకపోతే పెద్దోళ్ళందరూ చెప్తారు గూడు ఉండాలి. ఇప్పుడు నేను రివర్స్ లో చెప్తా. నా దగ్గర ఉన్న ₹1,00,00,000 పెట్టి నేనేం చేశాను అని అంటే 20,000 రెంట్కి ఇల్లు అద్దెకి తీసుకున్నా. ఈ ₹1,00,00,000 నేను చేశానంటే 10 చోట్ల ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేశా. 10 చోట్ల ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశా. నేను ఉద్యోగం నచ్చితే చేస్తా, లేకపోతే లేదు ఇంకో ఉద్యోగం చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేసుకుంటా. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో చెప్పండి మీరు అందరూ? 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది? నా కోటి 100 కోట్లు అవుద్ది, 100 కోట్లు అవుద్ది. అప్పుడు నేను కోటీశ్వరుని, అప్పుడు బిల్డింగ్ కట్టుకుంటా, అప్పుడు పొలాలు కొంటా, రిటైర్మెంట్ అయ్యి పిల్లల్ని నా ఫారెన్ పంపిస్తా. ఏం చేద్దాం? ఏం చేయమంటారు చెప్పండి నన్ను? సెకండ్ ఆప్షనా ఫస్ట్ ఆప్షనా? సెకండ్ ఆప్షనా ఫస్ట్ ఆప్షనా? టిల్ ఇవాళకి నాకు సొంత ఇల్లు లేదమ్మా. నేను ఇంతమందికి ల్యాండ్స్ ఇస్తున్నా, నేను ఎప్పుడు సొంత ఇల్లు కొనలా. ప్రతి చోట ఓన్లీ ల్యాండే కొంటా. ల్యాండ్ కొని అలా వదిలేస్తా, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అంటే నాకు తెలుసు. ఇందాక సార్ వాళ్ళు కొంతమంది మాట్లాడారు మా సైట్ లో, 30,000 కొన్న ల్యాండ్ 70 లక్షలు అయింది. 70,000 కొన్న ల్యాండ్ 70 లక్షలు అయింది. చాలా మంది కస్టమర్లు చెప్తా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. భూమి మనకి అందుబాటులో, మన దగ్గర ఉన్న డబ్బులకి ఎక్కడ భూమి వస్తే అక్కడికి వెళ్ళి కొనండి. అది దగ్గర దూరం అని ఆలోచించొద్దు. ఈ రోజు దూరాలే రేపు దగ్గరలు, అవునా కదా? 20 ఏళ్ల క్రితం మన ఊరి దగ్గర ఎంత ఉంది సార్ రేటు? ఇప్పుడు 20 ఏళ్ల కింద ట్రాన్స్లేట్కి వెళ్ళమని చెప్పాను కదా. 20 ఏళ్ళు అందరూ వెనక్కి వెళ్ళండి, తలో ₹1,00,000 ఇస్తా, తలో ₹1,00,000 ఇస్తా. ఏం కొంటారు? 20 ఏళ్ల క్రితం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఏం కొంటారు? ఇప్పుడు బైక్ కొంటానే వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. బైక్ కొంటానే వాళ్ళు, ఫోన్ కొంటానే వాళ్ళు, కారు కొంటానే వాళ్ళు ఎవరు లేరు. 20 ఏళ్ల క్రితం మీకు తెలిసి ఉంటే, మీరు కొనుంటే ఈరోజు మీరందరూ మిడిల్ క్లాస్ వాళ్ళ. మనందరం 20 ఏళ్ల క్రితం మనకు తెలియదు కాబట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి శోభన్ బాబు చెప్తున్నాడు, మిడిల్ క్లాస్ ఇండస్ట్రీకి నేను చెప్తున్నా, కొనండి భూములు. 100 గజాల భూమి ఇస్తే కొనండి, తక్కువలో భూమి ఇక్కడ వస్తే అక్కడ కొనండి. 20 ఏళ్ల తర్వాత మనం చెప్పుకున్నట్టు మన పిల్లలు చెప్పుకుంటారు, పిచ్చి రోజుల్లో మా నాన్న అక్కడ ₹1,00,000 కొన్నాడు 100 గజాల భూమి, ఈ రోజు 25 లక్షలైంది, 50 లక్షలైందని చెప్పుకుంటారు. చెప్పుకోరా? మనకు తెలియనప్పుడు ఎవరు చెప్పినా మనం వినం, మనకు తెలిసాక కూడా చెప్తే వినకపోతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్లాట్ బుక్ చేసుకోకుండా ఉన్నోళ్ళు ఎవరున్నారా? సైట్ చూసి ప్లాట్ బుక్ చేయని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకి ఆఫర్ ఇస్తా. సైట్ చూసి బుక్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకి ఆఫర్ ఇస్తా, బంపర్ ఆఫర్ ఇస్తా. ప్లాట్ ఫ్రీగా ఇస్తాను సార్, ఎవరున్నారు చెప్పండి బుక్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే రండి సార్ మాట్లాడదు. మీకు ఎందుకు బుక్ చేసుకోలేదు, ఇక్కడ ఏం నచ్చలేదు ఒక మాట చెప్పండి. ఇది వాస్తవం, ఇది వాస్తవం కదా. మీకు అమౌంట్ లేకుండా ప్లాట్ ఇస్తా, తీసుకుంటారా? మీరు ఇక్కడ 100 గజాలు ₹1,00,000 ఇస్తున్నారని చెప్పి ఒక 20 మందికి చెప్పండి, ప్లాట్కి 5,000 చొప్పున నేను కడతా, 100 గజాలు ప్లాట్ ఫ్రీ, అవునా కదా? నేను 100 గజాలు ₹1,00,000 అని అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లో దాదాపుగా 25-30 కంపెనీలు తీసుకొచ్చినాయి 100 గజాలు ₹1,00,000. చాలా మంది తీసుకొచ్చారు. స్టార్టింగ్ లో నన్ను అనేవాడు, అసలు ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నాడు, వీడికి ఎలా సాధ్యం అవుతుంది, ఇదంతా ఫేకు, బూటకు, మాయ మాటలు, ఇదొక కొత్త రకం ట్రెండ్ మోసాలు అని చెప్పేసి అన్నారు. కస్టమర్లు వచ్చి వాళ్ళంతా ఎమోషనల్ గా చూసుకొని మేము కొన్నాం, నాకంటూ 100 గజాల భూమి లేదు ఇప్పటి వరకు, నేను కొనుక్కున్నా, నాకు రిజిస్ట్రేషన్ చేసినానని చెప్పి. ఎక్కడ వైజాగ్ అండి?
ఎక్కడ వైజాగ్, ఎక్కడ రాజమండ్రి, వాళ్ళు కాకినాడ, ఎక్కడ కడప, కర్నూలు, మధ్యప్రదేశ్, అనంతపూరు, చెన్నై, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. నా వీడియో చూసి ఇంతమంది మోటివేట్ అవుతున్నారా అని. మోటివేట్ అవుతుంది దేనికంటే, నాకంటూ 100 గజాల భూమి లేదు, నేను పడుతున్న నా బాధ నా పిల్లలు పడకూడదు, మా నాన్న కొనుంటే బాగుండు, మా తాత కొనుంటే బాగుండు అని నేను నిందలేసేది, రేపు పొద్దున్న నా కొడుకు నా మీద నిందేయకూడదు అని అనుకుని వచ్చుకుంటున్నారు. పిల్లలకి అంతకన్నా విలువైన చాలా కొనిస్తున్నాం. ఫోన్లు కొనిస్తున్నాం, బైకులు కొనిస్తున్నాం. వాటి బదులు అంటే అవసరం ఉంటే తప్పకుండా కొనాలి, అవసరం లేకపోయినా కొంటారు. ఒక బైక్ ఉంటది, రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటాడు, కొనిస్తాం. ఒక ఫోన్ ఉంటది, ఐఫోన్ కావాలంటది, కొనిస్తాం. మెడలో చైన్ ఉంటది, ఇంతలావు చైన్ కావాలంటే కొనిస్తాం. ఎవరికి చూపించడానికి? చెప్పాను కదా, ఒక పేదవాడు ఇంకో పేదవాడి దగ్గరికి వెళ్ళి నేను డబ్బున్నాడని చూపించుకోవడానికి అప్పులు చేసేవాడు నిరుపేద అయిపోతాడు. వాస్తవా కాదా నేను మాట్లాడేది? అవునా కాదా? ఇప్పుడు దాకా అలా చేసి ఇంకా చేయొద్దు ఆ పని. ఇప్పుడు దాకా అలా చేసి ఇంకా అలా చేయొద్దండి. అందరూ ప్లాట్